ఆర్థిక సంస్కర్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రంలోని ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశం కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ అంజలి ఘటించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటుగా భావిస్తూ నివాళులర్పించారు. దీక్షాదక్షుడి మరణం నేపథ్యంలో వారంపాటు సంతాప దినాలుగా జనవరి 3 వరకు రాజకీయ కార్యక్రమాలను రద్దు చేసినట్లు పీసీసీ ప్రకటించింది. రాజకీయ ప్రజా జీవితంలో లెజెండ్ ను భారతావని కోల్పోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశం కోసం నిష్కళంకమైన సమగ్ర నిర్ణయాలు తీసుకున్నారని, దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర అనన్యమంటూ స్మరించుకున్నారు. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం బెళగావి వెళ్లిన సీఎం మాజీ ప్రధాని మరణ వార్త తెలియగానే అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవల్ని కొనియాడిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సహా రాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలు ఉన్నారు. నేడు జరిగే అంత్యక్రియల్లోనూ కొందరు నేతలు పాల్గొనున్నారు. మన్మోహన్ మృతిపై శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ సంతాపం ప్రకటించారు. మన్మోహన్ మరణం దేశానికి, కాంగ్రెస్ కు తీరని లోటని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం క్యాంపు కార్యాలయంలో నివాళి అర్పించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న అనేక విలక్షణమైన చట్టాలకు రూపకర్త మన్మోహన్ సింగ్ అంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ఆర్థిక వ్యవస్థను సంస్కరణలతో పరుగులు పెట్టించిన ఘనుడికి నివాళులు అర్పించారు. దేశ రాజకీయ చరిత్రలో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం. దేశంలోని అనేక చట్టాలను ఏ ప్రధాని కూడా తను చేస్తున్న పని పారదర్శకంగా ప్రజలకు తెలుసుకునే హక్కు ఇచ్చే రైట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఉపాధి హామీ కావచ్చు, ఆహార భద్రత కావచ్చు, భూసేకరణ కావచ్చు, లేదా ఆనాడు 72,000 కోట్ల రైతు రుణమాఫీ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఆర్థిక సంస్కరణలతో పాటు చట్టాలు తెచ్చినటువంటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారితో 5 సంవత్సరాలు 2009, 14, 15 లోక్సభలో పనిచేసే అవకాశం వచ్చింది. వారి మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతిని వ్యక్తం చేస్తూ యావత్ తెలంగాణ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉంది. మేధావి, మితభాషి, సౌమ్యుడు, స్థితప్రజ్ఞత గల నేత మన్మోహన్ సింగ్ ఆయన మరణం దేశానికి తీరని లోటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యూజీసీ చైర్మన్ గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశానికి వన్నె తెచ్చారని స్మరించుకుని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దేశానికి ప్రధానిగా మన్మోహన్ సింగ్ అమోఘమైన సేవ చేశారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మన్మోహన్ కేబినెట్ లో పనిచేశారని, ఆయనతో రాష్ట్రానికి తనకు ప్రత్యేక సంబంధం ఉందని స్మరించుకున్నారు. దూరదృష్టి కలిగిన నిజమైన మేధావి, గొప్ప మానవతావాది మన్మోహన్ సింగ్ అని, రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని కేటీఆర్ అన్నారు. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మేధావిగా భారతదేశానికి వన్నె తెచ్చిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఏనాడు వివాదం జోలికి పోకుండా కేవలం పరిపాలన, కేవలం భారతదేశం బాగోగులు, భారతదేశానికి సంబంధించిన మంచిని కాంక్షించిన వ్యక్తి, అందరితో కూడా కలిసిమెలిసి పనిచేసిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించడమే కాకుండా మీ డిమాండ్లో న్యాయం ఉంది, మీ కోరికలో న్యాయం ఉంది, తప్పకుండా మీ ఆశయం ఫలించాలి అని కాంక్షించిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. మన్మోహన్ మృతిపై రాష్ట్ర సిపిఐ నేతలు సైతం సంతాపం ప్రకటించారు. జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులు అంజలి ఘటించారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు నరేష్ చాక్పీస్ పై మన్మోహన్ ప్రతిమను చెక్కి నివాళులు అర్పించారు.